హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంతకీ ఈ కేక్ ఏంటి అనుకుంటున్నారా? నిన్న న్యూ ఇయర్‌కి కేక్ కోసాం అనుకుంటున్నారేమో. కాదండి. ఈరోజు మా అక్క పుట్టినరోజు. అందుకని మా అక్కతో కేక్ కట్ చేపిద్దాం అని చెప్పి నేనైతే ఈ కేక్ అయితే మాత్రం తీసుకొచ్చాను. మా అక్క ప్రతి పుట్టినరోజుకి కేక్ తెచ్చినప్పుడల్లా చెప్పే మాట ఏంటంటే, నాకు కేక్ ఎందుకు ఇప్పుడు ఈ వయసుకి కేక్ కట్ చేయటం అవసరమా? ఏదో పిల్లలకంటే తప్పదు. ఎందుకు తీసుకొస్తావు అని చెప్పి పద్దాక అంటూ ఉంటది. లేదు మల్లెక్క, నేనున్నన్ని రోజులు మాత్రం నువ్వు కేకు ప్రతి పుట్టినరోజుకి నువ్వు కేక్ కట్ చేయాల్సిందే, నేను తీసుకొస్తాను అని చెప్పి నేనైతే చెప్తా ఉంటాను. ఇంక ఈ కేక్ అయితే మాత్రం తీసుకొచ్చాను. అక్క కట్ చేసింది. తన ప్రతి పుట్టినరోజుకి తన దగ్గరికైతే వాళ్ళ ఇంటికైతే నేను వెళ్తాను. ఈసారి అయితే మాత్రం లేదు మల్లెక్క, నువ్వే రా, ఇక్కడికే రండి అని చెప్పి నేనైతే ఇక్కడికి రమ్మన్నాను. అక్క అయితే మాత్రం వచ్చింది. ఇంక కేక్ అయితే మాత్రం కట్ చేసాము. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మా అక్క పుట్టినరోజు కదా, అందుకని చాలా హ్యాపీగా ఉన్నాను. మా అక్క కూడా ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో చేసుకోవాలని మీరందరూ మనస్ఫూర్తిగా మా అక్కని దీవించండి. మీ అందరూ కామెంట్స్ పెట్టండి. నిజంగా మా అక్క అంటే నాకు చాలా చాలా ఇష్టం. మా అక్క కాదు, మా అమ్మ అని చెప్తా ఉంటా. నన్ను అట్లా అమ్మలాగా చాలా ప్రేమగా చాలా బాగా చూసుకుంటుంది. మా అక్క ఎప్పుడు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో చేసుకోవాలి. మా అక్కకి ప్రేమతో ఈ శారీ అయితే తీసుకొచ్చాను. వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు, కానీ శారీ అయితే మాత్రం చాలా బాగుంది. మా అక్కకి కూడా బాగా నచ్చింది. మా అక్కకి శారీ కొన్న ప్రతిసారి మా అక్క చెప్పే మాట అయితే ఒకటే, నువ్వు ఏ కలర్ తీసుకురా, ఎలాంటి శారీ తీసుకురా, శారీ అయితే మాత్రం చాలా బాగుందిరా అని అయితే మాత్రం చెప్పిద్ది ప్రేమతోటి. ఏ ఏ శారీ తెచ్చినా తనైతే ఇష్టంగా కట్టుకుంటుంది. మా చెల్లి తెచ్చింది అని చెప్పి. ఇంకా వీళ్ళైతే తెలుసు కదా, తను మా ఆడపడుసు, అదే అక్కోళ్ళ ఆడపడుసు, తను మా తమ్ముడు. ఇంకా వీళ్ళని కూడా నేనైతే పిలిచాను. కాకపోతే ఏంటంటే మా ఇల్లు అయితే మాత్రం కొంచెం ఇరుగ్గా ఉంటుంది. అయినా సరే పర్వాలేదు, మా ఇంట్లోనే కేక్ కట్ చేద్దాం అని చెప్పి నేనైతే మాత్రం వీళ్ళందరిని అయితే పిలిచాను. ఇంకా మనవాళ్ళు వీళ్ళిద్దరు తెలుసు కదా, మా ఆడపడుచు వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు, వీళ్ళిద్దరు. ఇంకా వీళ్ళు కూడా వచ్చారు. ఇంకా అందరితోటి ఇల్లంతా అయితే మాత్రం కళకళలాడింది. తను తెలుసు కదా, మా దుర్గమ్మ మా పైన ఇంటి పైన అద్దెకుంటుంది దుర్గమ్మ. ఇంకా అందరితో నిజంగా ఈరోజు అయితే మాత్రం చాలా సందడిగా చాలా హ్యాపీగా అయితే మాత్రం గడిచిపోయింది. ఇంకా స్పెషల్ ఏంటి అంటే, ఈరోజు నాటుకోడి అయితే మాత్రం వండుకున్నాం. మా అక్కని 1కి 4 సార్లు అడిగాను, ఏం తిందామా లెక్క, నీకేమి ఇష్టం, ఏం తిందాం అని చెప్పాను. అక్క అయితే మాత్రం నాటుకోడి ఎక్కువ ఇష్టంగా తింటుంది. అందుకని ఈరోజు అయితే మాత్రం నాటుకోడి అయితే మాత్రం వండాము. చాలా బాగా కుదిరింది కూర. నాకైతే ప్రేమగా మా అక్కకి 2 ముద్దలు తినిపించాలనిపించింది. అందుకే నేనైతే తినిపించా. ఎప్పుడు మా అక్క అయితే నాకు తినిపించింది. ఇంక ఈరోజు అయితే మాత్రం నేను మా అక్క పెట్టాను. ఇంకా అందరం కలిసి సరదాగా అయితే మాత్రం అందరం భోంచేసాము. చాలా హ్యాపీగా అయితే మాత్రం కూర అయితే మాత్రం చాలా బాగా కుదిరింది. అయినా అక్క వంటలు చాలా బాగా చేసిద్ది కదా. కూరలే కాదు, ఏ వంటలైనా సరే అక్క చాలా బాగా చేసిద్ది. ఇక నాటుకోడి చాలా బాగా కుదిరింది. నాకు మామూలుగానే నాటుకోడి అంటే ఇష్టం. ఇంక ఎంత బాగుండేటప్పటికి అందరం ఆ మాట ఈ మాట చెప్పుకుంటా సరదాగా మాట్లాడుకుంటూ అందరం కలిసి అయితే మాత్రం భోంచేసాము. నాకైతే నాటుకోడిలో ఉల్లిపాయ, నిమ్మకాయ మాత్రం కంపల్సరీ ఉండాలి, లేకపోతే నాకు తిన్నట్టే ఉండదు. కూర అయితే మాత్రం చాలా టేస్ట్గా చాలా బాగుంది. ఈరోజు మా అక్క పుట్టినరోజుకి ఇలా హ్యాపీగా అయితే మాత్రం గడిపేశాము. చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్డే మల్లెక్క.